హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాల రెసిపీని చూద్దాం. ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ప్రసాదాలు అప్పటికప్పుడు చేసుకునేలా రాత్రి ఏమీ నానబెట్టవలసిన అవసరం లేకుండా ఈ 5 రకాల ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ పరమాన్నం తయారీకి ముందుగా స్టవ్ మీద ఒక దలసరి గిన్నె పెట్టుకోవాలి. దీనిలోకి 1 గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యం ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. రైస్ కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో 2 గ్లాసులు పాలు వేసుకుని ఇంకా మెత్తగా రైస్ను ఉడికించుకోవాలి. ఈ అన్నం పాలల్లో ఉడికితే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకుని దీనిలో వేసుకుని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పరమాన్నంలోకి మనం జీడిపప్పులు, కిస్మిస్లు, నెయ్యి వేసుకుని వేయించుకొని పరమాన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పులు, కిస్మిస్లు దీనిలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. రెండవ నైవేద్యం పులిహార తయారీ విధానాన్ని చూద్దాం. పులిహార తయారీకి ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి దీనిలో 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఈ పులిహారకి అన్నం ముద్ద కాకుండా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అన్నం విడివిడిలాడుతూ ఉండాలి. అన్నం ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందాం. ఈ చింతపండుని 2 నిమ్మకాయలంత సైజు తీసుకుంటే సరిపోతుంది. అన్నం ఉడికి చింతపండు నానేలోపు పోపు రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని శనగపప్పుతో కలిపి వేయించకూడదు. పల్లీలు అప్పుడు సరిగ్గా వేగవు. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 4 నుంచి 5 ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. పోపు వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోకూడదు, కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం నానబెట్టి అట్టే పెట్టుకున్న చింతపండుతో ఈ విధంగా చింతపండు గుజ్జు తీసుకుని ఒకసారి ఉడికించుకోవాలి. ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడే దీనిలో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా ఇంగువ, చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. పెద్ద ప్లేట్లో అయితే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ, 2 గరిటెల నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా వేయించి అట్టెబెట్టుకున్న పోపును, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పులిహారకి కొంచెం పోపు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నంలో 2 స్పూన్ల ఉప్పు, ఉడికించి అట్టెబెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. పోపు మొత్తం చింతపండు అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. దీనిలో కొంచెం వేయించిన ఆవాలు, మెంతులు పౌడర్ వేసుకుంటే ఈ పులిహార గుళ్ళో పులిహార లాగా టేస్టీగా ఉంటుంది.
అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఎంతో రుచికరమైన పులిహార రెడీ అయిపోయింది. మూడో నైవేద్యం రవ్వ కేసరి తయారీ విధానాన్ని చూద్దాం. రవ్వ కేసరి తయారీకి ముందుగా జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా 3 గ్లాసులు వాటర్ తీసుకున్న తర్వాత నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడు రవ్వని కలుపుతూ వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయడం వలన రవ్వ కేసరి ఉండలు కట్టకుండా పల్చగా వస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే రవ్వ కేసరి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు రవ్వకు 1.5 గ్లాసు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. చూసారుగా, రవ్వ కేసరి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి అట్టే పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ రవ్వ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నాలుగవ నైవేద్యం దద్దోజనం తయారీ విధానాన్ని చూద్దాం. దీని తయారీకి 1 కప్పు ఉడికించిన అన్నం తీసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఈ అన్నంలో 1/2 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పాలు పోయటం వల్ల పులుపు రాకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. పది మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నంగా చీరుకుని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో ఈ పోపుని వేసి కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది. 5వ నైవేద్యం ఉండ్రాళ్ళ తయారీ విధానాన్ని చూద్దాం. ఈ ఉండ్రాళ్ళ తయారీకి 2 గ్లాసుల వరి నూక తీసుకోవాలి. లలిత బ్రాండ్ వరి నూక అయితే విడివిడిలాడుతూ వస్తుంది. స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టుకుని 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం 2 గ్లాసులు వరి నూక తీసుకున్నాం కాబట్టి దీనికి 4 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది.
నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో 1 కప్ శనగపప్పు వేసుకుని ఉడికించుకోవాలి. శనగపప్పు ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి అట్టెబెట్టుకున్న వరి నూకని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ఉడికేదాకా కాసేపు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అట్లకాడను వెనకకి తిప్పి నూకని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వెనక్కి తిప్పి కలుపుకోవడం వలన పిండి ముద్ద కాకుండా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.